నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్‌లోని జల్దాపారా సంరక్షణ కేంద్రంలో పరిరక్షించబడుతున్నటువంటి జంతువులు ఏవి అని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఏనుగులు, ఆప్షన్ 2 పులులు, ఆప్షన్ 3 ఖడ్గమృగాలు, ఆప్షన్ డి అడవి గాడిదలు అని చెప్పేసి ఇచ్చాడండి. సో, జల్దాపారా సంరక్షణ కేంద్రంలో సంరక్షించబడుతున్నటువంటి జంతువులంటే ఆబ్వియస్‌లీ వన్ హార్న్డ్ రైనోస్ అండి. అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకి చాలా చాలా ఫేమస్ అనమాట ఈ యొక్క జల్దాపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో, వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి ఈ జల్దాపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీని 1941లో ఏర్పాటు చేశారండి. ఈ జల్దాపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఏ నది ఒడ్డున ఉంది అని చెప్పేసి ఒకసారి ఎగ్జామినేషన్‌లో అడిగాడండి. తోర్సా రివర్. TORSHA తోర్సా రివర్ నది ఒడ్డున ఈ జల్దాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ మీకు తెలుసు అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్ ఎంత ఫేమస్సో భారతదేశంలోనే అత్యధికంగా ఒంటికొమ్ము ఖడ్గమృగాలు సంరక్షించబడుతున్నటువంటి నేషనల్ పార్క్ ఏమిటంటే కజిరంగా నేషనల్ పార్క్ బిలాంగ్స్ టు అస్సాం. ఆ అస్సాంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ తరువాత అత్యధికంగా ఒంటికొమ్ము ఖడ్గమృగాలను సంరక్షిస్తున్నటువంటి నేషనల్ పార్క్ ఏమిటంటే ఈ జల్దాపారా నేషనల్ పార్క్, జల్దాపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో, జల్దాపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దేనికి ఫేమస్ అంటే ఆబ్వియస్‌లీ ఇది కూడా కజిరంగా నేషనల్ పార్క్ మాదిరిగా ఒంటికొమ్ము ఖడ్గమృగాలను సంరక్షించడంలో ఫేమస్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.